మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆద్య సీనుతో చెప్తూ ఉంటుంది, సీను నాకు నిద్ర రావడం లేదు, నేను పైన పనుకుంటాను, నువ్వు కూడా పైన పనుకో అని ఆద్య అంటుంది. అవునా ఆద్య, సరే ఆద్య అని సీను ఏమీ తెలియని వాడిలా తాను నిద్ర నటిస్తూ ఉంటాడు. అప్పుడే సీను సీను అని ఆద్య పిలుస్తూ ఉంటుంది. ఏంటి ఆద్య అని సీను అడుగుతూ ఉంటాడు. నాకు మంచం పైన కూడా నిద్ర రావడం లేదు సీను, మనం తప్పు చేస్తున్నామా సీను అని ఆద్య అడుగుతూ ఉంటుంది. తప్పేంటి ఆద్య అని సీను అడుగుతుంటాడు. పెద్దమ్మ మన కోసం ఈ శోభనం ఏర్పాట్లన్నీ చేసి ముహూర్తం కూడా చూసి మనల్ని గదిలోకి పంపిస్తే మనం ఒకటి కాకపోవటం తప్పు కదా అని ఆద్య అడుగుతూ ఉంటుంది. తప్పే కదా ఆద్య, కానీ నువ్విప్పుడు వద్దు ఎప్పుడో చేసుకుందామని అన్నావు కదా అని. సరేలే ఆద్య, నాకు నిద్ర వస్తుంది అని సీను నిద్ర నటిస్తూ ఉంటాడు. మళ్ళీ ఆద్య పూలన్నీ కూడా సీనుపై విసురుతూ ఉంటుంది. సీను సీను అని పిలుస్తూ ఉంటుంది. ఏంటి ఆద్య అని సీను లేచి కూర్చుంటాడు. శోభనం వాయిదా వేయద్దు అని ఆద్య ఇక మెల్లగా అంటూ ఉంటుంది. అని సీను ఒక్కసారిగా షాక్ అవుతాడు. పెద్దమ్మ పెట్టించిన ముహూర్తానికే అని ఆద్య అక్కడే ఆగిపోతుంది. ఆ ముహూర్తానికే అని సీను అడుగుతూ ఉంటాడు. పో సీను అని ఆద్య సిగ్గుపడుతూ ఉంటుంది. సరే వెళ్తున్నా అని సీను లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆద్య సీను చేపట్టుకుంటుంది. ఆద్య సీను కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని ఇక ఒక్కటైపోతున్నట్లు సీను మొత్తం కూడా కలగంటూ ఉంటాడు. బెడ్పై పనుకొని దిండుని గట్టిగా హత్తుకొని సీను ఇక ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. ఇంకా కలగంటూనే ఉంటాడు. అప్పుడే జానకి ఆద్య చేతికి పాల గ్లాసు ఇచ్చి గదిలోకి పంపిస్తుంది. ఈ ముద్దు చప్పుల్లో ఆ తలుపు చప్పుడేంటి అని అప్పుడు సీను ఇక తేరుకొని మొత్తం చూస్తూ ఉంటాడు. ఓ ఇదంతా నా కళ అని సీను అనుకుంటాడు. ఆద్య పాల గ్లాస్తో లోపలికి వస్తుంది. సీను చాలా సంతోషపడుతూ ఉంటాడు. తలుపు దగ్గరే నిలబడి ఉన్న జానకి, సీనయ్య ముహూర్తం గుర్తుంది కదా అని చెప్తూ ఉంటుంది. అత్తయ్య గుర్తుంది అత్తయ్య అని సీను అంటాడు. ఆద్య రాగానే ఆద్య భుజంపై చేయి వేసి రా ఆద్య కూర్చో అని సీను అంటాడు. ముందు చెయ్యి అని ఆద్య గట్టిగా అరుస్తుంది. చెయ్యే కదా, సరే తీసేశాను, రా ఆద్య వచ్చి కూర్చో అని సీను అంటాడు. ఆద్య ఇలా ఇవ్వు, ఆ పాల్ గ్లాస్ని ఎలా ఇవ్వు అని సీను ఆద్య చేతిలో ఉన్న పాల్ గ్లాస్ తీసుకుంటాడు. కాఫీ టేబుల్పై పెడతాడు. అయితే కాఫీ టేబుల్పై ఇంకో పాల్ గ్లాస్ కూడా ఉంటుంది. సరే ఆద్య వచ్చి కూర్చో ఆద్య అని సీను అంటాడు. ఈ పూలు, ఈ బెడ్డు, ఈ డెకరేషన్ మొత్తం చూసి నువ్వు నిజంగానే శోభనం చేసుకుంటున్నట్లు తెగ సంతోషపడిపోతున్నట్టున్నావు. ఒక్కసారి మన పెళ్ళి ఎలా జరిగిందో గుర్తు తెచ్చుకో అని ఆద్య అంటుంది. అప్పుడే గుళ్ళో ఆద్య సీను పెళ్లి చేసుకుంటున్న సంగతి అంతా మనకి చూపిస్తుంటాడు. సీను ఆద్య మెడలో తాళి కట్టడు. సీను ఆద్య మెడలో తాళి కట్టబోతూ ఉంటే ఆద్య తాళి తనే తీసుకొని తనే కట్టేసుకుంటుంది. అంటే సీను ఆద్య మెడలో 3 ముళ్ళు వేయలేదని ఇప్పుడు మనకి చూపిస్తారు. ఆద్య ఇప్పుడు తన మెడలో ఉన్న తాళిని చూపిస్తూ, ఇది తాళి కాదు, ఉత్త తాడు మాత్రమే, ఎందుకంటే నువ్వు కట్టలేదు, నేనే ఈ తాళిని నా మెడలో వేసుకున్నాను అని ఆద్య అంటుంది. తెలుసులే ఆద్య, నేను నీ మొగుణ్ణి కాదు, నేను ఉత్తుత్తు మొగుణ్ణే కదా అని సీను అడుగుతూ ఉంటాడు. నీ ఆలోచనలు ఈ అలంకారాలకి డైవర్ట్ కాకూడదనే ఇలా గుర్తు చేస్తున్నాను. కాదని నువ్వు లిమిట్స్ క్రాస్ చేసావో అని ఆద్య వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంది. ఎందుకు క్రాస్ చేస్తాను ఆద్య, నువ్వెందుకు అంత దూరం ఆలోచిస్తావు? రిలీజ్ కానీ సినిమాకి గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినట్లు మన శోభనం కాని దానికి ఎంత గ్రాండ్గా అరేంజ్ చేశారు అని సీను అంటూ ఉంటాడు. అప్పుడే ఆద్య కాఫీ టేబుల్పై ఉన్న ఇంకొక పాల్ గ్లాస్ చూస్తే అదేంటి ఈ పాల్ గ్లాస్ ఇక్కడికి ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటుంది. అంటే ఆద్య, మనకి నిజంగా పెళ్లి కాలేదు కదా, నువ్వు పాల్ గ్లాస్తో వస్తావో లేదని నేనే ఒక పాల్ గ్లాస్ తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. జరగని పెళ్ళికి ఒక పాల్ గ్లాసే దండగనుకుంటే 2 పాల్ గ్లాసులు వచ్చాయి చూడాద్య, ఒక పని చేద్దామా అని సీను అడుగుతూ ఉంటాడు. ముందు ఏంటో చెప్పు, చేద్దాం వద్దో తర్వాత ఆలోచిస్తాను అని ఆద్య అంటుంది. మనకి నిజంగానే పెళ్ళయి ఉంటే మనకిప్పుడు నిజంగానే శోభనం అని సీను ఇక సిగ్గుపడుతూ చెప్తూ ఉంటాడు. ఏంటి అని ఆద్య గట్టిగా అరుస్తూ ఉంటుంది. మనకు నిజంగానే పెళ్ళయి ఉంటే నిజంగానే మనకి శోభనం జరిగి ఉండేది కదా, పాలతో మొదలుపెట్టి ముద్దులతో అని సీను అంటాడు. ఆపుతవ సీను అని ఆద్య అంటుంది. అంటే ఆద్య, నా ఉద్దేశం
పాలు పంచుకుంటారు కదా, మనది ఉత్తుత్తి శోభనమే కదా, కనీసం ఈ పాలైనా పంచుకుందామా అని సీను అడుగుతూ ఉంటాడు. అవసరమా అని ఆద్య అంటుంది. అలా మాట్లాడక ఆద్య, నీకోసం ఉత్తుత్తి పెళ్లి చేసుకొని అందరితో తిట్లు తిన్నాను కదా, నా కోసం ఈ చిన్న ముచ్చట కూడా తీర్చవా అని సీను అడుగుతాడు. సరే అని ఆద్య అక్కడున్న పాల గ్లాసుని చేతిలోకి తీసుకుంటుంది. సీను కూడా ఇంకొక పాల గ్లాసుని చేతిలోకి తీసుకుంటాడు. వెంటనే ఆద్య చీర్స్ అని తాగపోతూ ఉంటుంది. ఆగాద్య ఆగు, ఇలా చీర్స్ కొట్టి పాలు తాగేయటం కాదాద్య, నీ పాల గ్లాస్తో నువ్వు నాకు తాగిపించు, నా పాల గ్లాస్తో నేను నీకు తాగిపిస్తాను అని సీను అంటాడు. ఆద్య తాను తీసుకొచ్చిన పాల గ్లాస్ పట్టుకొని ఉంటుంది. సీను ఏమో తను ట్యాబ్లెట్లు కలిపిన పాల గ్లాస్ని పట్టుకుని ఉంటాడు. సీను అలా అడగడంతో సంథింగ్ ఈజ్ రాంగ్ చెప్తా అని ఆద్య మనసులో అనుకుంటుంది. సరేనని అంటుంది. సరే ఆద్య, ఇదిగో ఆద్య తాగు అని సీను తాగించబోతూ ఉంటాడు. ఊరికే తాగించుకుంటే ఏం బాగుంటుంది, చేతులు కలుపుకొని తాగుతామా అని ఆద్య అంటుంది. సీను అయితే అందుకు చాలా సంతోషపడుతూ ఊహల్లో తేలిపోతుంటాడు. అలాగే ఆద్య అని చేతులు కలిపి ఎవరి పాల గ్లాస్ని వాళ్ళే తాగుతూ ఉంటారు. సీను ప్లాన్ ప్రకారం తన చేతిలో ఉన్న పాలు ఆద్య తాగాలి. అయితే ఆద్య కన్ఫ్యూజ్ చేసి చేతులు కలుపుకొని తాగుతామని చెప్పి ఎవరి పాలు వాళ్ళే తాగేలా చేస్తుంది. పాలన్నీ తాకిన తర్వాత కూడా సీనుకి అసలు అర్థం కాదు. థ్యాంక్ యూ అజ్జ, థ్యాంక్ యూ సో మచ్ అజ్జ పాలు తాగినందుకు అని సీను అయితే చాలా సంతోషపడతాడు. ఇప్పుడు హ్యాపీ కదా, ఇంకా పనుకుందామా అని ఆద్య అడుగుతుంటుంది. అలాగే ఆద్య పడుకుందాం అని సీను చాలా సంతోషంగా ఉంటాడు. సరే నువ్వు కింద పడుకో అని ఆద్య అంటుంది. కిందనా, నేనా, నువ్వు కదా కింద పనుకోవాల్సింది అని సీను అడుగుతాడు. నేనెందుకు కింద పడుకోవాలి అని ఆద్య అంటుంది. కాసేపటికి నువ్వే కదా పైకి రావాలి అని సీను అంటాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని ఆద్య అడుగుతుంది. ఓ అది డ్రీమ్ కదా అని సీను మనసులో అనుకుంటాడు. ఏదైతేనే నేను కింద పడుకున్నా కూడా కాసేపటికి ఆద్యని కిందకి వస్తుంది అని సీను అనుకుంటాడు. సరే ఆద్య, నేనే కింద పడుకుంటాను అని అంటాడు. ఇక ఆద్య పైన పడుకుంటుంది. సీను కింద పడుకుంటాడు. మధ్య మధ్యలో ఆద్య నా దగ్గరికి వస్తుంది అని మాటి మాటికి ఆద్యని చూస్తూ ఇంకా మురిసిపోతూ ఉంటాడు. ఆద్య కూడా సీను ఏం చేస్తున్నాడని మధ్య మధ్యలో ఆద్య సీనుని గమనిస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత సీనుకి ఏదోలా అవ్వటం స్టార్ట్ అవుతుంది. అదేంటి ఏదో తేడా కొడుతుంది, లైట్ అక్కడ కదా వెలగాల్సింది ఇక్కడ వెలుగుతుంది ఏంటి, నాకు వెలుగుతుంది ఏంటి అని మనసులో అనుకుంటాడు. పాలు తాగిన సంగతి అంతా గుర్తు తెచ్చుకుంటాడు. అంటే నేను ట్యాబ్లెట్లు కలిపిన పాలు నేనే తాగేసానా, అంటే ఆ పిల్ల మాయలో పడేసి నిన్ను నువ్వే మోసం చేసుకున్నావురా సీనుగా, నేను ఎదవని చేసేసిందిరా సీనుగా, నువ్వు ఎదవ అయిపోయావురా, నీ పాలని నువ్వే తాగేసావురా అని సీను ఇక చాలా ఇబ్బంది పడుతుంటాడు. సీను ఆద్య దగ్గరికి వెళ్ళలేక తను అనుకున్నది జరగక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అటు ఇటు తిరుగుతుంటాడు. ఇక నిగ్రహంగా ఉండడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. అది కూడా తట్టుకోలేక ఇక ఆద్య ముఖం దగ్గరికి వెళ్తాడు. తన ముఖం పెడతాడు. అయితే ఈలోపే ఆద్య యువతలకు తిరిగి పడుకుంటుంది. మళ్ళీ పరిగెత్తుకొని చాపపై వచ్చి పనుకుంటాడు. ఇక సీనుకి నిద్ర పట్టదు. ఇక చాలా ఇబ్బంది పడుతుంటాడు. లేచి కూర్చుంటాడు. తలపై చేపెట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఆద్య మెల్లక కళ్ళు తెరుస్తుంది. సీనుని పూర్తిగా చూస్తూ ఉంటుంది. ఏంటి సంగతి అని సీనుని అడుగుతూ ఉంటుంది. ఆద్య అంటూ సీను పరిగెత్తుకొని ఆద్య ముఖం దగ్గరికి వస్తాడు. ముఖం పెట్టి మాట్లాడిపోతూ ఉంటాడు. దూరంగా వెళ్ళు అని ఆద్య అంటుంది. ఇక సీను దూరంగా వెళ్ళి నిలబడతాడు. ఏం చేస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని ఆద్య అడుగుతుంది. ఏమి లేదు ఆద్య, నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతున్నాను అంతే అని సీను అంటాడు. నిజం చెప్పు అని ఆద్య అడుగుతుంది. పాలల్లో ఏం కలిపావో చెప్పు అని ఆద్య ఇక నిలదీస్తూ ఉంటుంది. నీకు డౌట్ వచ్చిందా అని ఆద్య అడుగుతూ ఉంటుంది. నాకంటే ముందు గదిలోకి పాల గ్లాస్ వచ్చింది అంటే అప్పుడే నాకు డౌట్ వచ్చింది. నువ్వు పాలు పంచుకుందామని చిలక పలుకులు పలికినప్పుడే నాకు క్లారిటీ వచ్చేసింది అని ఆద్య అంటుంది. అందుకేనా కావాలనే చేతులు కలిపి చూపులు కలిపి నా చేతనే నా పాలు తాగించావు అని సీను అంటాడు. అవునని ఆద్య చెప్తుంది. ఇక సీను అయితే బాగా కంగారు పడుతూ ఉంటాడు. గోళ్ళు కొరుకుని చాలే కానీ ఏం కలిపావు పాలలో చెప్పు, నువ్వు తీసుకున్న గోతిలో నిన్నే పడేయడం కరెక్టే కదా అని ఆద్య అంటుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేద్య, అయిపోయింది కదా అని సీను అంటాడు. నిన్ను చెప్పమని అడుగుతున్నాను కదా అని ఆద్య అంటుంది. శోభనం రాత్రి వ్రతం చెల్లినా ఫలితం దక్కాలి అంటారు కదా, మనది నిజమైన పెళ్ళి కాకపోయినా కూడా మన శోభనమైన నిజంగా జరగాలని నేను ఆ మందు కలిపాను ఆద్య అని సీను చెప్తాడు. నాకు ఏదేదో అయిపోతుంది, ఇప్పుడు నేనేం చేయాలి అని సీను అంటాడు. సినిమాలు చూస్తావు కదా, ఆ మాత్రం తెలియదా అని ఆద్య అంటుంది. ఇప్పుడు నా బుర్ర పనిచేస్తే కదా అని సీను అంటాడు. చెప్పు ఆద్య, ఏదైనా చెప్పు ఆద్య అని సీను అంటంతో
వెళ్ళి రాత్రంతా చన్నీళ్లతో స్నానం చేయి అని ఆద్య అంటుంది. చన్నీళ్లతోనా? వేరే ఆప్షన్ లేదా అని సీను అంటాడు. లేదు అని ఆద్య అంటుంది. సరేలే ఇంకేం చేస్తాం, ఈ రాత్రికి చన్నీళ్ళే కరెక్టు అని సీను బయటికి వచ్చి చన్నీళ్ళని కుమ్మరిస్తూ ఉంటాడు. అప్పుడే తాకుతూ తూలుతూ అటుగా వెళ్తున్న వెంకట్రావు అయితే ఏంటి వీళ్ళు చన్నీళ్ళతో స్నానం చేస్తున్నాడు అని షాక్ అయి అలాగే చూస్తూ ఉండిపోతాడు.